రాంబాబుకు మరోసారి రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ గుంటూరు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు ఆదేశించింది. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టికెట్లు బలవంతపు అమ్మకాల కేసులో రిమాండ్ విధించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు అంబట్ని తరలించారు. అంబట్ రాంబాబుకు మరొకసారి 14 రోజులు రిమాండ్ విధించింది స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు. అప్డేట్స్ సాంశీరావు అందిస్తారు. సాంశీరావు, విజయ్ చంద్రిక మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుకి మరొకసారి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున ఓ పీటీ వారెంట్పై అంబటి రాంబాబుని అదుపులో తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు జిల్లా కోర్టుకు తరలించి ఈ రోజు ఉదయం మధ్యాహ్నం సమయంలో గుంటూరు జిల్లా స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టులో కూడా సత్తెనపల్లి పోలీసులు హాజరుపరిచారు. అయితే అంబటి రాంబాబుకి ఆ కేసులో ఈ నెల 26 వరకు అంటే మరొక 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ జడ్జి ఉత్తర్వు ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే గతంలో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహించిన సమయంలో సంక్రాంతి సంబరాల పేరుతో అంబటి రాంబాబు సంక్రాంతి వైఎస్ఆర్సీపీ లక్కీ డ్రా పేరుతో కూడా ఒక లక్కీ డ్రాను ఏర్పాటు చేసి ఆ లక్కీ డ్రా కూపన్లను అక్కడున్న వాలంటీర్ల ద్వారా బలవంతంగా అక్కడున్న నియోజకవర్గ ప్రజలకు బలవంతంగా అమ్మకాలు చేపట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై అప్పటి జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గాదే వెంకటేశ్వరరావు సత్తెనపల్లి పోలీసులకు అంబటి రాంబాబుపై కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అప్పుడు అధికార పార్టీలో ఉన్న పోలీసులు వారికి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయకపోవడంతో గాదే వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆశ్రయించడంతో కూడా కోర్టు ఆదేశాలతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా గత కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్కు తరలించారు. ఈ కేసులో రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబుపై కూడా వరుస వెంబటి పీటీ వారెంట్లు వేసుకుంటూ వస్తున్నారు. నిన్న అంబటి రాంబాబు గతంలో ఉన్న కేసులపై కూడా ఇప్పుడు అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే పోలీసులు తరలిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో అంబటి రాంబాబుని తీసుకొచ్చిగా మధ్యాహ్నానికి కోర్టులో వాదనలు అయిపోయిన తర్వాత ఇప్పటికే కొద్ది నిమిషాల క్రితమే జడ్జి అంబటి రాంబాబుకి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ కేసులో తమకి బెయిల్ వస్తుందని వైసీపీ శ్రేణులు మొత్తం కూడా సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నిన్న సాయంత్రం అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చింది, అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిందని వాళ్ళ ఇంటి వద్ద టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకోగా వైసీపీ నేతలకు సత్తెనపల్లి పోలీసులు ఒక షాక్ ఇస్తూ కూడా పీటీ వారెంట్ని అయితే ఆ కోర్టులో పీటీ వారెంట్ వేయడం జరిగింది. ఆ పీటీ వారెంట్ మేరగా ఈరోజు అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సత్తెనపల్లి పోలీసులు గుంటూరు జిల్లాలోని స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టులో హాజరుపరచగా 14 రోజులు ఆ కేసులో ఆయనకి రిమాండ్ విధించారు. ఈ నెల 26వ తేదీ వరకు కూడా అంబటి రాంబాబుని రిమాండ్లో ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. ఆయన్ని మరలా తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడే సత్తెనపల్లి పోలీసులు అంబటి రాంబాబుని ప్రత్యేక వాహనంలో పోలీసు వాహనంలో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ సాంశీరావు.